కూటమి ప్రభుత్వం ఎంత దారుణాన్ని కొడుకెట్టిందో ఒకసారి ఈ వీడియో చూడండి. యువతపై లాఠీ చార్జ్ అయింది సార్. వాళ్ళు ఏం పాపం చేశారని, ఏం తప్పు చేశారని యువతపై లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు, వాళ్ళకి కావాల్సింది అడుగుతున్నారు. అంటే అడిగితే ప్రశ్నిస్తే తప్పేనా? ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అడగడం తప్ప, ప్రశ్నించడం తప్ప? మా హక్కులు మేము కాపాడుకోవద్దా? మీరు ఇచ్చిన హామీలే కదా మేము అడిగేది, మీరు ఎందుకు వాళ్ళ హామీలు? అడిగినందుకు లాఠీ చార్జ్ చేయిస్తారా? విద్యార్థులను చూడకుండా వాళ్ళకి వైసీపీ మద్దతు పలికిందని, వైసీపీ మద్దతు పలికిన యువతనే ఇంతలోన ఇబ్బంది పెడుతున్నారే. రేపు అదే యువత మీ మీద తిరగబడి మీ కూటమి రాజకీయాలు, మీ కూటమి కుట్రలను బయటపెట్టి అదే యువత రాబోయే రోజుల్లో ఎలా మారుతుందో గుర్తుంచుకోండి. యువత మేలుకొంది సార్. ఇప్పుడు దాకా నిద్రలో ఉన్నట్టుగా నటిస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. యువత తలుచుకుంటే జరిగే పరిణామాలు మీకు తెలుసు. ఎందుకంటే మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4వ సీఎం, వాళ్ళ గురించి మీకు తెలుసు. యువత తలుచుకుంటే ఇబ్బంది పడతారు. సో జాగ్రత్తగా మెలిగి యువతకు కావాల్సింది ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, 20 లక్షలు ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మరి వాళ్ళు ప్రశ్నించకుండా ఏముంటారు? ఎలా ఉంటారు? సుపరిపాలన అందించాం, సంవత్సరం జరిగింది, సక్సెస్ మీట్లు పెట్టుకొని యోగాంధ్రకు 300 కూడా తగలేయడము ఎందుకు సార్? ఇవన్నీ కాదు కావాల్సింది. యువతకి సరైన విద్యను అందించాలి, ఉద్యోగ కల్పన జరిపించాలి. లేకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ యువత పోరు అనేటువంటి ఉద్యమం ఇప్పుడు ఆగదు. రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పెడుతుంది, మీరు ఇబ్బంది పడతారు. మీకు తెలుసు యువత గురించి, యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. సో ఇది హెచ్చరిక కాదు సార్, ఆవేదన. నిరుద్యోగ యువత పరిస్థితులు ఏంటో తెలుసుకొని వాళ్ళకి తగిన సహాయాన్ని అందించండి. లేదంటే మీ కూటమి కంచుకోట కూలిపోద్ది. సో జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి సార్. మనం వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే మనం హామీలు ఇచ్చాం సార్, అది గుర్తుంచుకోండి. ఈ వీడియో కనెక్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, దీనిపై మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.